మీకు వెనుక చూసిన ఒక స్లైడ్ కనిపిస్తుంది అనుకుంటా ఫ్రెండ్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. కాంగ్రెస్ ముస్లింలకు మద్దతుగా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఏదైతే ఉన్నదో దాన్ని సేఫ్ గార్డ్ చేయాలా అని చెప్తారు. అంటే దాన్ని కాపాడాలా అని చెప్తారు. ఒక దిక్కేమో హిందూ సంస్థలు నా లాంటి కట్టర్ కాషాయ కార్యకర్తలు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మన హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి, హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుతూ, దాని దిక్కేమో వీళ్ళు కంకణం కట్టుకొని, కాంగ్రెస్ వాళ్ళు కంకణం కట్టుకొని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ కాదు, ఇన్ఫ్యాక్ట్ హిందువులను ఛాలెంజ్ చేస్తారు, మద్దతు తెలుపుతారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని ఘోరంగా దీని మీద క్రిటిసైజ్ చేసింది, టిప్పణి చేసింది. అసలు 1991 ఏదైతే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉందో ఇది ఇది తీసుకొచ్చి ఆనాడు హిందువులను ఇన్సల్ట్ చేసిండ్రు అని చెప్పి చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని, నేను ఇంకా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకోదలుచుకోలే, ఎందుకంటే ఒక హిందూ లేక మాట్లాడుకుందాం ఫ్రెండ్. పార్టీలకు జర పక్కకు పెట్టి, ఇది అబ్సల్యూట్గా హిందువులకు మీరు లల్కార్చినట్టే. ఇక ఏమనంటే యుద్ధానికి నువ్వు సిద్ధమా అని అన్నట్టు ఇది లల్కార్. ఇది కాంగ్రెస్కి పుకార్తో హోయి నహీ సక్తా, ఇట్ ఈస్ ఏ లల్కార్. నేను ఏమంటున్నానంటే ఓపెన్ వార్ హిందువుల మీద డిక్లేర్ చేసినట్టున్నది కాంగ్రెస్. ఇలా కాంగ్రెస్ ఇది యాక్సెప్ట్ చేయాలి. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991ని తీసుకొని వచ్చి మీరు హిందువుల మనోభావాలను దెబ్బతీసినరా లేదా? కాంగ్రెస్ హీన చరిత్ర చిత్రగుప్తుకి కొత్త కాదు, మీకు కూడా వినడం కొత్త కాదు. ఎందుకనంటే మీ నోట్లలో మనువడ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఒక్కనాడు కూడా మాకు కౌంటర్ ఇచ్చే ధైర్యము సబ్జెక్టు మీ దగ్గర లేకుండే. దేశానికి స్వాతంత్రం అని చెప్పి మీరు మాట్లాడినరు ప్రతిసారి. 53 దేశాలల్లో బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలించింది. ఏ దేశంలో కూడా విభజించి స్వాతంత్రం రాలే. ఇండిపెండెన్స్ అనేది దేశాన్ని విడగొట్టి రాలే. అది కేవలం భారత్లో. ఇది కాంగ్రెస్ పార్టీ తన అధికార దాహం, నెహ్రూకున్న అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని విడగొట్టి, అది కూడా మతతత్వంగా ఒక హిందూ పాకిస్తాన్ ముస్లిం హిందూ అని చెప్పి దేశాన్ని ఒక రిలీజియస్ లైన్స్లో విడగొట్టింది కాంగ్రెస్ పార్టీయా కాదా? భారతదేశంలో వక్ఫ్ లాల్ ఇంట్రడ్యూస్ చేసి ఎక్కడ పడితే అక్కడ హిందూ దేవాలయాలు, హిందూ ప్రాపర్టీల మీద ఖర్చీ ఫేసులు స్టార్ట్ చేసింది. మన ఇండియాలోనే ఒక మినీ పాకిస్తాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది అక్రాస్ ది కంట్రీ. ఇది నేనన్న మాట కాదు, అమిత్ మాల్వియా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా ఇండైరెక్ట్గా గిట్లనే మాట్లాడిండు. ఇవి వాస్తవాలు. ఇప్పుడైతే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే ఉన్నదో హిందువులకు తన ప్రాపర్టీల మీద రైట్ కట్ చేసేసి తుంగల దొక్కే కిందేసి నలిసేటట్టు ఉన్నదా లేదా? ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం ఈ విషయం. సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి దీని మీద మేము ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని ఇంకా పటిష్టం చేయాలను, లేకపోతే హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా పోవాలను మద్దతు తెలుపనికి ఇలా కాంగ్రెస్ పోయింది చూడు. దీని మీద కాంగ్రెస్ ఏమైనా నాతోని మాట్లాడగలుగుతుందా? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని సేఫ్ గార్డ్ చేయడం అంటే సెక్యులరిజంని సేఫ్ గార్డ్ చేయడం అంట. అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని మనం సురక్షితంగా ఉంచితే అది సెక్యులర్ భావాజాలాలను భారతదేశంలో సురక్షితంగా ఉంచుతానంట. ఇలా నోట్లలో కాకరించి ఉంచుదామా, ఏం చేద్దామా అనేది నేను మీ ఇమాజినేషన్ తెచ్చిపెట్టాను. ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొత్తగా మనం మాట్లాడుకుంటే అది ఒక కొత్త ముస్లిం లీగ్ అయిందా లేదా? ఇవాళ 2025 ముస్లిం లీగ్ ఏదిరా భయ్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెసా కాదా? కమ్యూనల్ హార్మోనీ ఇస్తుందనట. ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఏదైతే ఉందో అది కమ్యూనల్ హార్మోనీ పెంచేస్తుందనంట. ఇది యాక్ట్ ఆఫ్ సెక్యులరిజం అని అంటారు కాంగ్రెస్ దిగ్గజ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు హిందువుల మనోభావాలకు హత్కడి వేసి సంఖ్యలు వేసి ముస్లిం కమ్యూనిటీ అపీస్మెంట్ మీద సంతుష్టీకరణ అని చెప్పి మాట్లాడతారు దేశ ప్రధాని. ఎంతసేపు హిందూ మనోభావాలకు హత్కడి వేసి సంఖ్యలు వేసి ముస్లిం కమ్యూనిటీ సంకల్ప భావాలను వాళ్ళ డిఎన్ఏలో పెట్టుకొని ఒక కొత్త 2025 ముస్లిం లీగ్ పార్టీ లాగా ముంగడికి పోతుందా లేదా? మీ కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇది సెక్యులరిజం అనేది ఎట్లా అంటారు? సెక్యులరిజం అనే వాదనకు హిందూ మనోభావాలను మీరు సైలెన్స్ చేయడం లేదా గొంతులను తొక్కేయడం లేదా మా గొంతులల్లో ఇంగ్లాలు పోసి సెక్యులరిజం అనే ముచ్చటతోని మీరు ముస్లింల ఆలోచనకు మద్దతు తెలుపుతున్నారు చూడు. ఇది ఎక్కడి అనుభూతి, ఎక్కడి అనుబంధం హిందువులతో అని చెప్పి చిత్రగుప్త వేస్తున్న ప్రశ్నకు మీ దగ్గర జవాబు ఉందా? మళ్ళా మీరు సోకాల్డ్ సెక్యులరిజం అనేది అయితే మాట్లాడుతున్నారో ఇది కంప్లీట్గా హిందువుల హక్కులను తుంగదొక్కినట్టు కాదా? అందుకే చిత్రగుప్తుల మేము ప్రతిసారి మాట్లాడినాం, బయట కూడా ఇది డంకేపే చోటు మాట్లాడుతున్నాం. ఏమనని? హిందూ అనేటోడు ఈ దేశంలో 8th గ్రేడెడ్ సిటిజన్ అయిపోయింది. కాంగ్రెస్ లీడర్ కేసీ వేణుగోపాల్ 6th జనవరి 2025కి ఏం మాట్లాడతాడంటే ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి.
మళ్ళొకసారి ఎవడు రీక్లెయిమ్ చేసేటట్టు ఉండొద్దు. ఆగస్టు 15, 1947కి ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా ప్రివేల్ కావాలి, ఆ లా మనం ఫాలో కావాలా అని చెప్తాడు. సెక్యులరిజంని పెంచుతుంది అని చెప్పి ఆయన కూడా మాట్లాడతాడు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని అగర్ మనం చేడ్చాడ్ చేస్తే, ఇందులో ఏమన్నా గెలుకుతే అది కమ్యూనల్ హార్మనీ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఈ సెక్యులర్ ఫ్యాబ్రిక్ అనేది ఏందో ఈ కాంగ్రెస్ వాళ్ళని ఒకసారి మీరు అడుగురి ఫ్రెండ్స్. నేను కాంగ్రెస్లో ఉన్న హిందువులను అడుగుతున్నా, మీకు సిగ్గు అనిపించదా? నీ దేవాలయానికి నువ్వు పోతానన్నప్పుడు అరే ఎదురు చూస్తున్నది ఆ నంది, ఎదురు చూస్తున్నది ఆ నంది, ఇంకెప్పుడు దర్శనం నీది శివ అని చెప్పి ఎదురు చూస్తున్నది. నీ హక్కును అడుక్కోవడం నీ తప్ప. ఇది సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియాది ఎట్లా ఖరాబ్ చేస్తుంది, కమ్యూనల్ హార్మోనీని ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏదైతే మీరు ఇది మాట్లాడుతున్నారో ఇది సెక్షన్స్ 2, 3 and 4 ఆఫ్ ది యాక్ట్. కాంగ్రెస్ ఏమైతే మాట్లాడుతున్నారో దాన్ని చేడ్చాడే చేయొద్దు అని చెప్తారు. మళ్ళీ చేడ్చాడ్ చేయొద్దు అని అంటే మళ్ళీ రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ది ప్లేస్ సెక్షన్ 4 or 3 or 5 whatever it is మీరైతే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారో, రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ది ప్లేస్ అనేది ఏంది డెఫినేషన్, అండ్ సో కాల్డ్ రిలీజియస్ డినామినేషన్ అని అంటే ఏంది, దీని మీద చర్చ జరగాలనా వద్దా? రిలీజియస్ క్యారెక్టర్ ఏంది అంటే ఆ టైంలో నీకు కనిపించింది క్యారెక్టర్ అవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ ముంగట మీకు కనిపిస్తున్నా, ఇది నా క్యారెక్టరా, నా మనసు లోపల ఉందన్నది క్యారెక్టరా, లేకపోతే నేను బయటకు కనిపించే నా భావాజాలాలు క్యారెక్టర్? మనం అంటాం చాలాసార్లు, వాడు చూడడానికి అట్లా ఉంటాడు కానీ ఆయన క్యారెక్టర్ కంప్లీట్గా డిఫరెంట్ అని అంటాం మనం. సో నా క్యారెక్టర్ నా లోపల ఉన్నది, మళ్ళీ లోపల ఏమున్నది నా క్యారెక్టర్ అనేది తీసి చూడాలన్నా వద్దా? సో అబ్సల్యూట్గా ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ లా. నేను కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతున్నా, కాంగ్రెస్లో ఉన్న నా తోటి హిందూ బంధువులను అడుగుతున్నా, అన్నా మీకు అర్థమవుతుందా కాంగ్రెస్ చెప్పింది అని చెప్పి చిన్న హెచ్చరిక జారీ చేస్తూ. దేశ ఫెటర్నిటీ అండ్ సెక్యులరిజం పోతుంది అని అంటే మళ్ళీ హిందువుల సెక్యులరిజం అని పోతున్నప్పుడు మీకు ఏమనిపించదా? ఒకసారి నా హిందూ బంధువులకు నేను గుర్తు చేస్తున్నా, కపిల్ సిబ్బల్ రామ జన్మభూమి అప్పుడు కూడా సున్నీ వక్ఫ్ బోర్డుకి మద్దతు తెలిపి రామ జన్మభూమిని ఆ కోర్టు కేసుని అడ్డుకోనికే ఎన్నిసార్లు చేసిండు. దాని తర్వాత దీన్ని పోస్ట్పోన్ చేపించి ఎలక్షన్ల తర్వాత జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పి ఇది బీజేపీకి ఫేవర్ అవుతుంది అని చెప్పి ఎన్నిసార్లు కపిల్ సిబ్బల్ మాట్లాడలే. నేను ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎస్పెషలీ నా హిందూ సనాతన బంధువులకు చేతులు జోడించి మాట్లాడుతున్నా. ఏమని అంటున్నా అంటే, అన్నా 24 మంది లాయర్లను పెట్టి కాంగ్రెస్ పార్టీ మన రాముడిని మనకు దూరం చేసే ప్రయత్నం చేసిందా లేదా? రాముడు అసలు ఉన్నాడా? రాముడు కల్పనిక్, కంప్లీట్గా అదొక స్టోరీ. ఈ స్టోరీలో దాన్ని మనం నిజం ఎట్లా చేస్తాము అని మాట్లాడిన మాటలు మీకు ఎన్నడూ మీ రక్తాన్ని మరగబెట్టాయా? ఇది నేను ఇలా మాట్లాడుతున్నా. కాంగ్రెస్ లీడర్ శశి తరూర్ గారు అన్న మాటలు కూడా మీకు ఒకసారి పరిచయం చేస్తున్నా. ఎవరైతే మంచి హిందువులు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మస్జిద్ని ఇరగొట్టి రామ మందిరం కావాలని కోరుకోరు అని అంటే, ఇప్పుడు నేను శశి తరూర్ గారికి చెప్తే మంచి హిందువుని కాను రాబాయ్, నేను మంచి హిందువుని గాను. ఐ థింక్ దిస్ షుడ్ బి ది ట్యాగ్ లైన్ టు ది ఎపిసోడ్. నేను మంచి హిందువుని కాదు, నాకు నా మందిరమే కావాలి. ఆడికని మస్జిద్ కావాలన్నప్పుడు నాకు నా మందిరే కావాలి. డంకెప్పే చోట్ ఏం బిక్తో పిక్. ఈడికి ఆగిపోతుందా వీళ్ళ కథ అని అంటే, అసలు భగవాన్ రామే లేడు, మా రాముడు కాంగ్రెస్ కిట్లా కాంగ్రెస్ కట్లా అని చెప్పి మాట్లాడతారు. మనసులో రాముడు ఉన్న తర్వాత గుడి ఎందుకు అని అంటారు. మళ్ళీ మనసులో వాళ్ళ దేవుడు ఉన్నాక మస్జిద్ ఎందుకు అని చెప్పి ఎందుకు అడగరు రామ ఆయన? మీరు మనసులలో మీ దేవుడు ఉన్నాడు కదా, జోబీ అవుతాయి మంజూరే భగవాన్ అవుతాయని చెప్పి మీరు మాట్లాడతారు కదా. మళ్ళీ మాట్లాడినప్పుడు మనసులో భగవంతుడు ఉన్నప్పుడు మీకెందుకు రాబాయి మస్జిద్? మీకు అదొక ప్రార్థనా స్థలం, అది మా ఆస్థ మీకు ఎందుకంత ద్వేషం మా ఐడియాలజీ మీద? టెంపుల్ని కూలగొట్టడము సింబల్ ఆఫ్ సెక్యులరిజం. జ్ఞానవాపి టెంపుల్ ఏదైతే ఉన్నదో కాశీ విశ్వనాథుడిది, జ్ఞానవాపి దగ్గర మాట్లాడితే వాళ్ళు ఏమని అంటారంటే, అక్కడ జ్ఞానవాపి టెంపుల్ అనేది జ్ఞానవాపి మస్జిద్ అనేది టెంపుల్ని కూలగొట్టి కట్టినందుకు అది సింబల్ ఆఫ్ సెక్యులరిజం అయిపోయిందంట. మళ్ళీ అదే మనం బాబరీ మస్జిద్ని కూలగొట్టి అలా రామ మందిరం కడతామని అంటే అది సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియాని ఇరగొట్టినట్టు అవుతుందట. ఇప్పుడు గిరీష్ అనేటోడికి ఆర్ టు దట్ మ్యాటర్ మన కట్టర్ హిందువులకు ఇప్పుడు నాకు చెప్పురి ఫ్రెండ్స్, నాకు మీరు కామెంట్ రూపంలో ఏది కరెక్టు ఏది రాంగు, ఏది కరెక్టు ఏది రాంగు, వీళ్ళ ఐడియాలజీ కరెక్టా, కాంగ్రెస్ నడిపిస్తున్న అడ్డమైన రాజకీయాలు కరెక్టా, లేకపోతే నేను హిందువుని అని గర్జించి మాట్లాడడం తప్ప, లేదా ఈ భారతదేశంలో హిందూ అనేటోడు ఇక మాట్లాడొద్దా, కాంగ్రెస్ ఇదే చూస్తుందా? నేను ఇలా మాటలు మాట్లాడుతున్నాను. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇవాళ అద్దంకి దయాకర్ గారు కూడా చాలా మాటలు మాట్లాడారు. స్వతంత్ర సమరయోధం గురించి మాట్లాడాడు, అంబేద్కర్ గారి గురించి వర్ణనిచ్చి మాట్లాడాడు. మళ్ళీ నేను ఇవాళ అద్దంకి దయాకర్ అడుగుతున్నా మళ్ళీ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ దగ్గరుండి ఓడగొట్టించినప్పుడు మీ గలం ఎందుకు లేవదని అని అడుగుతున్నా. ఎందుకు మీ పదవులు ఊడతాయనా? మీ పెదవులు బంద్ అయిపోతాయి? రామ జన్మభూమి అప్పుడు 24 మంది లాయర్, ఇప్పుడు రాముడిని భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటుంది అని అంటే రాముడు అందరి దేవుడు అని అంటారు. కాదు, మీ దేవుడు కాదు రాముడు.
అద్దంకి దయాకర్ గారు, రాముడు మీ దేవుడు కాదు. డంకేపే చోట్ కొట్లాడినోడు రాముడు. డంకేపే చోట్. మేము మా రాముడు కోసం కరసేవ చేసినాం. నువ్వు కరసేవ చేసిన వాళ్ళ మీద బుల్లెట్లు వర్షం కురిపించినావు. మేము రాముడు కోసము త్యాగం చేసినాం. నువ్వు మా రాముడు తాగుబోతు అని చెప్పిన పార్టీకి మద్దతు తెలిపినావు. డిఎంకే ఆడు గుడ్డోడు, స్టాలిన్ గాడు డ్రంక్ యాడ్ అని చెప్పిండాడు రాముడిని. మా రాముడికి నువ్వు 24 మంది లాయర్లను పెట్టి అద్దంకి దయాకర్ గారు 24 మంది లాయర్లను పెట్టి రాముల వారి గుడిని, అయోధ్య రామజన్మభూమిని ఆపే ప్రయత్నం చేసినాం. అదే ఈ కట్టర్ కాషాయ కార్యకర్త లెక్క నేను గర్వించి చెప్పుకుంటున్న నా పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ కాడికి వస్తే నా విశ్వ హిందూ పరిషత్, నా బజరంగ్ దళ్, నా కరసేవ చేసిన కార్యకర్తలు, కాషాయం కోసం జీవితాన్ని అర్పించిన ఆ ప్రతి ఒక్క కార్యకర్త, ఈ కేసులు కొట్లాడిన న్యాయమూర్తులు, మనసు నిండా రాముడు కోసము తపన పడ్డ ఆ ఆత్మలు, వాళ్ళందరూ నువ్వు 24 మందిని పెట్టి కేసు ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తే మేము 22 నాడు ప్రాణప్రతిష్టం చేసినాం. అది అద్దంకి దయాకర్. ఇది నువ్వు యాదు పెట్టుకో. రాముడు వచ్చిండు, రామరాజ్యం బరాబర్ వస్తుంది. నువ్వు ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అంటే అయ్యా జాగిరా? ఏడికేనొచ్చింది ఇందిరా? ఇండియా ఈజ్ ఇందిరా ఈజ్ ఇండియా. ఎవడయ్యా జాగిరి? నువ్వు పాకిస్తాన్ని ప్రేమిస్తానంటావు. నువ్వు ప్రేమించే పాకిస్తాన్లా మోడీ షేర్ హే అని చెప్పి ఒక వీడియో పెడితే 2 యూట్యూబర్లను ఖతం చేసిరు, చంపేసిరట పాకిస్తాన్లా. ప్రేమించిపోని పాకిస్తాన్ని అద్దంకి దయాకర్. మనసేమిది శాంతిగా లేదు, ప్రశాంతత లేని మనసుల మీరు రాముణ్ణి పూజిస్తానంటే ఆ మర్యాద పురుషోత్తం రాముడు మీ వాడెట్లయితాడు అని అనేది నా ప్రశ్న. ఆ సీతా వల్లభుడికి ఒక టెంట్ వేసి పూజ చేస్తుంటే కూడా చూసుకుంటున్నారు మీరా మాట్లాడేది ఇలా రాముడి గురించి. అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు. చర్చకు కూర్చుందాం. మళ్ళీ అంబేద్కర్ గారు ఏం చెప్పారో మాట్లాడదాం ఒకసారి. ఆయన రాసిన బుక్కుల గురించి మాట్లాడదాం, ఆయన ఏమని రాసిండో మాట్లాడదాం. దేశాన్ని విభజించిన ఘనత మీ పార్టీది అద్దంకి దయాకర్. ఈ మచ్చ ఇప్పటికి కూడా దిగలే. మీకు భారత్ అంటే కేవలం ఒక టుకుడా. మాకు జిగర్ కా తుకుడా భారత్. మీకు కేవలం ఒక భూ తుకుడా, మాకు జిగర్ కా తుకుడా. అందుకే మేము భారత్ మాతాకి జై అని అంటాము, మీరు సోనియమ్మకి జై అని అంటారు. శ్రీమతి సోనియా గాంధీకి సప్పట్లు కొడతారు. కంగనా రనౌత్ బద్దలు భాషింగాలు చేస్తుంది మీది సినిమా చూసి కమెంట్ చేయ ఒకసారి. ఆడడం ఓపై లొల్లి చేస్తున్నారు కానీ ఖలిస్తానీ వాళ్ళు, వాళ్ళకి సిగ్గులు ఉండాలి. ఫస్ట్ సిక్కులను ఊచకోత చంపి వాళ్ళు జిందా మండే టైర్లు తీసుకొచ్చి మెడల్ వేసి చంపిర్రు వాళ్ళని. సిగ్గుశరాలు లేవు వాళ్ళకు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ ఖలిస్తానీ జిందాబాద్ అని. లండన్లో పెద్ద లొలి చేసిరట. సిగ్గులు శరం ఉండాలి వాళ్ళు చేసిన వాళ్ళకు. మీ పూర్వీకుల సావు మీద వాళ్ళు ప్యాలాలు ఏరుకుంటున్నారు మీరు పైసల కోసం. సిగ్గులు తప్పిన వాళ్ళు ఢిల్లీలో ఊచకోత కోసిర్రు కాంగ్రెస్ వాళ్ళు సిక్కులని మర్చిపోయినారు. అద్దంకి దయాకర్ని అడుగుతున్నా, పెద్ద మాటలు మాట్లాడినావు కదా, మా సర్సంచాలకు పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారి మీద టిప్పణీ చేసినావు కదా. నేనేమంటున్నా అంటే మళ్ళీ కాశ్మీరీ జనసైడ్ మీద ఒక్కసారి నీ నోరు రాదు. నీ కాంగ్రెస్ వాళ్ళకు కేసీ వేణుగోపాల్కి, శశి తరూర్కి, వీళ్ళందరికీ అదొద్దు మీకు. అరే ఒక్క దేశంలో 2 రాజ్యాంగాలు వచ్చిన హీన చరిత్ర ఇది. ఆర్టికల్ 370 పెట్టి మీరా ఇవాళ పెద్దగా మాట్లాడేది. ఆలోచిస్తారా, అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.